హాయ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్. పొద్దున ఏంటి వీడియో అనుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసేసి 5 అవుతుంది. ఏంటంటే నేను షూటింగ్‌కెళ్తున్నానని ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నానండి. సడెన్‌గా 'అభినందన' సీరియల్‌లో ఛాన్స్ వచ్చేసిందనేసి ఇంక ఛాన్స్ వదిలిపెట్టుకోవద్దని రెడీ అయ్యేసి కార్‌లో వెళ్తున్నాం. మా కార్‌లోనే వెళ్తున్నాం. మా హస్బెండ్‌ని తీసుకొని వెళ్తున్నాను. చాలా చాలా సంతోషం అనిపించింది నాకు మా హస్బెండ్‌తో వెళ్ళడం వల్ల. ఎందుకంటే ఎవరినో అసిస్టెంట్‌ని తీసుకెళ్తే చాలా ఇబ్బంది ఉంటదనేసి మా హస్బెండ్‌ని తీసుకొని వెళ్ళా. ఇంక ఈ లోపల నాకు మేకప్ వేస్తూ ఉంటే అన్నిట్లో మా ఆయన అయితే నన్ను కంటికి రెప్పలా అసలు వీడియోస్ చేయడం చాలా చాలా హ్యాపీగా చూసుకున్నాడండి నన్నైతే. నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే తను నేను ప్రెగ్నెన్సీ అనుకోని రియల్‌గా అనుకోని తను నాకు తినిపియడం తిను అని. ఎందుకంటే ఆ మధ్యలో నాకు హెల్త్ బాలేదు కదా! దానివల్ల ఊకే తినిపిస్తూనే ఉంటాడు. గట్టిగా తినాలి, మంచిగా ఉండాలి నువ్వనేసి. ఇంక మేమైతే చాలా హ్యాపీగా రూమ్ ఇచ్చారు. ఇంక ఆ రూమ్‌లోనే టిఫిని అన్నీ చేసేసాము. ఇంక ఈ లోపల 'అభినందన' సీరియల్‌లో ఛాన్స్ అంటే మామూలు విషయం ప్రెగ్నెన్సీ క్యారెక్టర్ వదులుకోవద్దనేసి మస్తుగా చేశాను. ఒక 3, 4 డేస్‌లో సీరియల్ వచ్చేస్తది. కానీ దీంట్లో ప్రెగ్నెన్సీ క్యారెక్టర్ చాలా అంటే చాలా బావుంటదండి. ఎందుకంటే నాకైతే బాగా నచ్చిన సీన్ ఇది. నేను షూటింగ్‌లో ఇది ప్రెగ్నెన్సీ సీన్ అనేది రెండో సీరియల్ అనుకుంటా చేయడము. చాలా హ్యాపీ అనిపించింది. ఈ లోపల ఇంగ మధ్యాహ్నం మేము మధ్యాహ్నం కాదు ఓన్లీ టిఫిని నేను కొంచెం లేట్‌గా చేశాను. ఇంగా చూడండి నాకు నచ్చిన టిఫిన్స్ అన్నీ చేశాను. ఈ లోపల షూటింగ్‌లో ఆల్రెడీ బస్ సీన్ అయిపోయినాక ఇంక అక్కడ కింద ఉండి డెలివరీ అవుతాను. ఇంక డెలివరీ అయిపోగానే ఇంక మధ్యాహ్నం ఆకలేస్తుందనేసేసి ఇంక లంచ్‌కెళ్ళాము. అందరం కలిసి మా ఆయనైతే ఇంగ చెట్టు కింద కూర్చోబెట్టి హ్యాపీగా